ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ కార్డులు అందరికి ఇచ్చాయి, అబో మిడిల్ క్లాస్ అందరికి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇది మధ్యతరగతికి కూడా చేయి. ఫీజు రియంబర్స్మెంటా లేకపోతే ఇతరత్ర సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతికి కూడా చేయి. వాళ్ళకు ఒక కార్డు, 3 రకాల కార్డులు ఇస్తే వర్కౌట్ అవుతుంది. కానీ వీళ్ళ వల్ల కాదు. ఉన్న కార్డులు తీసేస్తున్నారని రచ్చ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఇప్పటికే 2 లక్షల మంది కార్డులు తీసేశారు. పెన్షన్ 1,50,000 మందికి ఏమో తీసేశారు. 2 లక్షల పెన్షన్లు తీసేశారు. అంటే మెయిన్ దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువ పోయినాయి తీసేశారు. కాబట్టి ఇప్పటికే ఒక వ్యతిరేకత ఏంటంటే నువ్వు ఇస్తే సంతోషపడి ఓటేయడు గాని ఇవ్వకపోయినప్పుడు మాత్రం కక్ష పెట్టుకుని నేను ఓడతాడు దెబ్బ. అది చాలా ప్రమాదం. కానీ బియ్యం ఇవ్వడం మానేస్తాను, బియ్యం తగ్గించేస్తాను, లేదంటే లేదా 48 రూపాయలు అన్నారు, దాని వల్ల కాదండి తీయలేరు. ఎందుకు అంటే దీనికి 2 రీజన్ ఉంది. బియ్యం ఇచ్చేది ఆహార భద్రతా చట్టం కింద, అది కేంద్ర ప్రభుత్వ ప్రొసీజర్, వీళ్ళది కాదు. కాబట్టి వీళ్ళు అయితే గీతే ఆ 55 లక్షల మంది తీసేయగలరు అంతే. మొత్తం 50 లక్షల మందికి తీయడం సాధ్యం కాదు. ఇంకోటి వాళ్ళకు కూడా బియ్యం తీసేయడానికి సాధ్యం కాదు. ఒట్టి బియ్యం వరకు టోటల్ గా రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి. నేను అనేది ఆ ప్లేస్ లో సరుకులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అది సాధ్యం కాదు అంటున్నా. ఆహార భద్రతా చట్టం ఏం చెప్తుందంటే ఆకలితో ఉండేవాడికి అన్నం పెట్టమంటది. ఆకలితో ఉండేవాడి